సెకండ్ లెక్క వెరీ ఇంపార్టెంట్. చూడండి, ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 మీటర్స్ స్క్వేర్. ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ 1 more than twice its breadth. We need to find length of the breadth of plot. తెలుగు మీడియం. చూడండి, ఒక దీర్ఘ చతురస్రాకార స్థలము యొక్క వైశాల్యము 528 చదరపు మీటర్లు. అయితే దీని పొడవు వెడల్పు యొక్క రెట్టింపు కంటే 1 మీటర్ ఎక్కువ. రెట్టింపు కంటే 1 మీటర్ ఎక్కువ. దాన్ని పొడవు వెడల్పులు మనం కనుక్కోవాలి. పొడవు కనుక్కోవాలా, వెడల్పు కనుక్కోవాలి. చూడండి, ముందు ఏరియా ఆఫ్ ది ఏమన్నాడు? ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్. ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ అంటే ఫార్ములా ఏంటంటే ఎల్ ఇంటూ బి. ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ఎల్ ఇంటూ బి. ఎల్ అంటే పొడవు, బి అంటే వెడల్పు. వాడు ఏమని చెప్పాడు? ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ 1 more than twice of breadth. ట్వైస్ అంటే ఏంది? 2 కంటే ఎక్కువ అని అర్థం. బ్రెడ్త్ 2 ఎక్కువ అన్నది. మనకు బ్రెడ్త్ అంటే ఏంది? వెడల్పు. ఫర్ ఎగ్జాంపుల్, వెడల్పు అంటే ఏంది? బి అని. వెడల్పును మనం ఏమనుకుంటాం? వెడల్పు ఇంగ్లీష్లో ఏమంటారు? బ్రెడ్త్. కానీ మనం ఏంది అయితే ఏమని చెప్పాడు? లెంత్. లెంత్ అంటే ఏంది? లెంత్ అంటే ఏంటిది? ఎల్. ఎంత ఏమని చెప్పిందంటే ట్వైస్ ఏంటిది? ట్వైస్ ఆఫ్ బ్రెడ్త్. బ్రెడ్త్ అంటే ఏంది? వెడల్పు. వెడల్పుకు 2 రెట్లు ఎక్కువ. 2 రెట్లు అంటే 2 into x. 2x మోర్ దాన్ 1 అన్నాడు, +1. అర్థమైందా? చూడండి, మనకు ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా? బ్రెడ్త్ ఇచ్చాడు. బ్రెడ్త్ను మనం ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. లెట్ అంటే ఏంది? అనుకోణము అని అర్థం తెలుగులో. లెట్ బ్రెడ్త్ను ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. లెంత్ను 2x + 1. 2x + 1. వాడు ఏం చెప్పాడు? కండిషన్ ఏం చెప్పాడు? ట్వైస్. 2x అంటే ఏంది? ట్వైస్ ఆఫ్ బ్రెడ్త్ మోర్ దాన్ 1 అని అర్థమైంది. దీని మీనింగ్ ఏంటి? ట్వైస్ ఆఫ్ బ్రెడ్త్ మోర్ దాన్ 1. 2x + 1. మన ఫార్ములా ఏంది? ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ఫార్ములా ఏంది? ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ఫార్ములా ఏంది? ఎల్ ఇంటూ బి. ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ఫార్ములా ఏంది? ఎల్ ఇంటూ బి. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఏంటిది? ఎల్ ఇంటూ బి. వాడు ఆల్రెడీ ఇచ్చిండు. ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ఎంత ఇచ్చిండు? 528 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే దీని వాల్యూ ఎంత ఇచ్చాడు? 528 ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ ఎల్ అంటే అంత ఇదే కదా, 2x + 1. బి అంటే ఎంత? ఎక్స్. ఇప్పుడు ఏం చేయాలా? మల్టిప్లికేషన్ చేయి. 2x into x ఏమవుతుంది? 2x² + 1 into x, x. ఇది ఈక్వల్ పంపిస్తే 2x² + x - 528 = 0. అర్థమైందా? అప్పుడు మైనస్ వచ్చింది. The product of 2 consecutive positive integers is 306. We need to find the integers. చూడండి, ముందు కాన్స్టిట్యూటివ్ అంటే ఏంది? తెలుగులో వరుస సంఖ్యలో అన్నమాట. ఏంటిది? వరుస సంఖ్యలు. వరుస సంఖ్యలు ఎలా ఉంటాయిరా? 1 2 3 1 3 4 5 6 అలా ఉంటాయి. అలా చూడండి, ఫస్ట్ 2 తీసుకుందాం.
ఫస్ట్ 2 తీసుకుంటే ఏమవుతుంది, ఒకటి ఎక్కువ ఉందిగా, అంతే కదా. 2 రావాలంటే ఏమైంది, ఒక నెంబర్ ఎక్కువ, అంతే కదా. 1 + 1 అంతే కదా, 2 అయింది, అంతే కదా. 1 + 1 2 అయింది. అంటే ఇప్పుడు చూడండి ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్స్టిట్యూటివ్ నెంబర్స్ అన్నాడు. అంటే 2 కాన్స్టిట్యూటివ్ నెంబర్స్ తీసుకోవాలా. అయితే 2 తెలుగు రాస్తున్నా, 2 x + 1 అదే గుడు. x అంటే 1 అనుకుందాం. x అంటే 1 అంటే 1 + 1 ఎంత 2. అర్థమైందా. 2 కాన్స్టిట్యూటివ్ వరుస అంటే 2 కాన్స్టిట్యూటివ్ ఇంటిజర్స్ వరుసగా తీసుకోమన్నాడు కాబట్టి x + 1. అర్థమైందా. ద ప్రొడక్ట్ అంటే ఏంది, ప్రొడక్ట్ అంటే ఇంటూ, ప్రొడక్ట్ అంటే ఇంటూ. వాడు ఏం చేస్తే ఈ 2 ఇంటీజర్స్ను ప్రొడక్ట్ చేయమన్నాడు. ప్రొడక్ట్ చేయమన్నాడు. ఎంత చెప్పిండు, ప్రొడక్ట్ చేస్తే 306 చెప్పిండు. అర్థమైందా. ఇది కండిషన్. అర్థమైందా. దీని మీనింగ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్స్టిట్యూటివ్ ఇంటీజర్స్. చూడు దీని మీనింగ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్స్టిట్యూటివ్ ఇంటీజర్స్ ఏమన్నాడు, 306 అన్నాడు. అర్థమైందా. x × x ఏమైంది, x² + x = 306 అంటే ఏమవుతుంది, x² + x - 0 0 అంతే. మదర్ ఈజ్ 26 years older than him. The product of their age 3 years from now will be 360. He would like to find Rohan present age. Rohan present age కనుక్కోవాలా. చూడండి ముందు తెలుగులో రోహన్ తల్లి రోహన్ కంటే 26 సంవత్సరాలు పెద్దది. అంటే మీ అమ్మ నీకంటే 26 సంవత్సరాలు పెద్దది. అంటే మనం ముందు ఏం చేయాలా, పెద్దది అంటే రోహన్ వయసు కనుక్కోవాలా. రోహన్ వయసు తెలియదు కదా. సో రోహన్ ఏజ్ ఎంత, ఎక్స్ అనుకో. రోహన్ ఏజ్ ఎంత, ఎక్స్ అనుకుందాం. అయితే ఇప్పుడు రోహన్ మదర్ ఏజ్, రోహన్ మదర్ ఏజ్ ఎంత చెప్పిండు, 26 ఎక్కువ. అంటే ఏంది, అంటే నా వయస్సు లెక్కేసుకొని 26 కూడాల. అంటే ఏంది, x + 26 అని అర్థం. అర్థమైందా. x + 26 x + 26 అని అర్థం. అర్థమైందా. ఇప్పుడు ఏం లెక్క ఏం అడిగిందంటే, ఈ రోహన్ మదర్ ఏజ్కి 3 సంవత్సరాల తర్వాత అన్నాడు. ఏం చేయాలా, 3 సంవత్సరాల తర్వాత మనం లెక్క చేయాలా, అప్పుడు చేయకూడదు. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజ్ మొత్తం ఎంత అయింది, 306 అని చెప్పాడు. 360 చెప్పాడు. ఏం చెప్పాడు, 360 చెప్పాడు. అంటే ముందు వీళ్ళిద్దరిది ఏం చేయాలా, 3 సంవత్సరాల తర్వాత రాసుకోవాలా. కాబట్టి ఆఫ్టర్ అంటే తర్వాత, ఆఫ్టర్ 3 years ఏజ్, ఆఫ్టర్ 3 years ఏజ్ రోహన్ ఏజ్ ఏంటిది, రోహన్ ఏజ్ ఆఫ్టర్ 3 years ఏజ్ తర్వాత ఏంటిది, x + 3 అయింది అది, అంతే కదా. ఇప్పుడు మదర్ కూడా కనుక్కోవాలి కదా. రోహన్ మదర్ ఏజ్ ఎంత, x + 26 + 3 అంటే ఇది లెక్కేసుకుంటే x + 29. అర్థమైందా. అయితే ఇప్పుడు ఏం చేయాలా, అయితే ద ప్రొడక్ట్ ఆఫ్ ఏజ్ ఆఫ్ డేస్ అంటే వీళ్ళిద్దరిది ప్రొడక్ట్ చేస్తే ఎంత చెప్పిండు,
360 చెప్పిండు. ప్రోడక్ట్ చేయాలి కదా, ప్రోడక్ట్ ఆఫ్ 2 ఏజెస్ అని రాసుకుంటుందా. 2 ఏజెస్ మదర్ అండ్ ఇక్కడ రా, మదర్ అండ్ రోహన్ ఏజ్. ప్రోడక్ట్ ఆఫ్ 2 ఏజెస్ అని రాస్తున్నా. ఎవరిది? రోహన్ అండ్ అది అంటే రోహన్ ఇది కదా, ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 29 ఎంత సమానం? 360కి సమానం. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలా? ఎక్స్ ఇంటూ ఇది రాయాలా, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 29 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 29 ఈక్వల్ 360. అప్పుడు ఏంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 29x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 81 అన్నా, 81 ఈక్వల్ 360. అర్థమైందా? ఇప్పుడు 87 87. ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు ఎక్స్లు కూడాలుగా ప్లస్ 32x ప్లస్ 81 ఇదే ఈక్వల్కి వస్తే మైనస్ 360 ఈక్వల్ 0. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x. ఇప్పుడు చూడండి 360లో నుంచి 87 తీసేస్తే 360లో నుంచి 87